హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రాగి పిండితో చపాతీలు ఎలా చేయాలో చూద్దాము. ఇది పక్క కొలతలతో నేనైతే ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. ఈ చపాతీలు మనము ఎంత బాగా చేస్తే అంత మృదువుగా వస్తుంది. పక్క టిప్స్తో కొలతలతో చేస్తేనే మనకు అలా మృదువుగా వస్తుంది, లేదంటే గట్టిగా ఉండిపోతాయి. ఈ చపాతీలు చూడండి, ఇలా మనం రెండుగా చించితే 2 లేయర్స్ లాగా వస్తుంది, చాలా మెత్తగా ఉంటుంది. ఇది మనము ఎలా చేయాలో ఈ వీడియోలో నేనైతే చెప్తాను. ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే ఒక బాండీ పెట్టుకొని ఎన్ని కప్స్ పిండి ఉంటే అన్ని కప్పుల వాటర్ అయితే మీరు యాడ్ చేయండి. నాకు ఇక్కడ 1.5 కప్ పిండి అయితే ఉంది, అందుకే నేను 1.5 కప్ వాటర్ అయితే యాడ్ చేశాను. మీ దగ్గర 1 కప్ ఉంటే 1 కప్ యాడ్ చేయండి వాటర్, లేదంటే 2 కప్స్ ఉంటే 2 కప్స్ యాడ్ చేయండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి వాటర్ని బాగా బాయిల్ చేయండి. వన్స్ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా తీసి పక్కకు పెట్టుకున్న పిండిని అయితే ఈ స్టేజ్లో యాడ్ చేసుకుంటూ గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇది లమ్స్ అనేవి ఏర్పడకుండా బాగా మంచిగా కలుపుకోవాలి. గరిటెని ప్రెస్ చేస్తూ మనము ఈ పిండిని అనేది వాటర్లో బాగా కలుపుకోవాలి, కలిసే విధంగా అంతా కూడా. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 to 3 స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. మీరు ఇక్కడ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న దాన్ని తీసి పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లరనివ్వండి. ఇది మనము చేతితో తాకితే మనకి గోరువెచ్చగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనము ఈ పిండిని అనేది మనము బాగా కలుపుకోవాలి. ఈ పిండిని ఎంత బాగా మనం కలుపుకుంటే మన చపాతీలు అనేవి అంత మృదువుగా వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఇలా తీసి పక్కన పెట్టుకున్న దాంట్లో కొద్ది కొద్దిగా వాటర్ అయితే జల్లుకుంటూ బాగా కలుపుకోండి. ఇలా ముద్దలా ఫామ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే మీరు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపండి. ఇలా బాగా కలిపి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు అయితే ఈ పిండిని బాగా నానబెట్టండి. పిండి అనేది నానితే మనకి చపాతీలు అనేవి కొంచెం మెత్తగా వస్తాయి. అందుకే ఒక 15 నిమిషాలు అయితే నానబెట్టుకున్న పిండిని ఇలా మనం చిన్న ముద్దలుగా తీసుకొని, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మన 2 హ్యాండ్స్ని అయితే యూస్ చేయాలి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని చేతులతో ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు చేయండి. ఇలా చేసిన తర్వాత ఇక్కడైతే మన చపాతీ ప్రాసెసే. మనం చపాతీలు ఎలా చేస్తామో చపాతీ కర్రతో ఇలా రోల్ చేసుకోవాలా, పొడిపిండి చల్లుకుంటూ. ఇలా బాగా రోల్ చేసుకొని మనకు చపాతీ అనేది ఏ సైజ్ కావాలో ఆ సైజ్ ఏదైనా టిఫిన్ మూత అయినా సరే తీసుకొని ఈ చపాతీ పైన పెట్టి ప్రెస్ చేసి ఎక్స్ట్రా అంతా కూడా మనం తీసేస్తే మనకి చపాతీ అనేది రౌండ్ షేప్లో అయితే తయారవుతుంది. మనం వెనకాల పొడిపిండి చల్లుకున్నాం కాబట్టి అది ఉంటుంది. చేతితో ఇలా కొంచెం దులిపినట్టు చేస్తే అదంతా కూడా పోతుంది. ఇలానే నేను ఇంకోటి కూడా చేసి చూపిస్తాను, ఎలా చేయాలో చూడండి. మనం ఫింగర్స్ తోటే ఆ చపాతీ ముద్దని బాగా రౌండ్గా ఇలా రోల్ చేస్తూ అని చిన్న అప్పలాగా చేసుకొని పొడిపిండి చల్లుకుంటూ చపాతీ రోల్ చేసినట్టుగా చపాతీ కర్రతో చేసుకోవడమే. ఇక్కడ మీరు మళ్ళీ ఒకసారి వీడియోలో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అలా చేసుకొని మనము ఏ సైజు కావాలో ఆ సైజ్ టిఫిన్ బాక్స్ని కానీ ఏదైనా మూతను కానీ తీసుకొని ఆ సైజులో మనం చపాతీని పెట్టి ప్రెస్ చేస్తే ఎక్స్ట్రాస్ అంతా తీసేస్తే కూడా మనకు ఆ షేప్ చపాతీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా చపాతీలన్నీ కూడా చేసుకొని మనము వీటిని ఇప్పుడు కాల్చుకోవడమే. ఇలా చపాతీ అంతా కూడా చేసిన తర్వాత ఎక్స్ట్రా పొడిపిండి అంతా కూడా తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పెనం పెట్టుకొని అది బాగా హీట్ అవ్వనివ్వండి. ఇది బాగా హీట్ అయిన తర్వాత మనము ముందుగా చేసి పెట్టుకున్న చపాతీలు అయితే ఈ పెనం పైన వేయండి. వేసిన తర్వాత మనము ఈ 1 సైడ్ పొడిపిండి అనేది ఉంటుంది కాబట్టి చపాతీ పైన అయితే ప్రెస్ చేస్తే మనకి ఆ పొడిపిండి అంతా కూడా పోతుంది. ఇలా బాగా 1 సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి ఆయిల్ అయితే పెట్టుకోండి. ఇక్కడ వీడియోలో చూడండి చపాతీ అనేది ఎంత బాగా పొంగిందో. ఇలా నేను చెప్పే విధానంలో చేస్తే ఖచ్చితంగా చపాతీలు అనేవి పొంగుతాయి. ఇలా బాగా
2 సైడ్స్ ఆయిల్ అయితే పెట్టుకొని కాల్చుకోవడమే. ఇక్కడ ఇంకోటి కూడా చూడండి, ఇంకోటి కూడా నేను కాల్చి చూపిస్తున్నాను. సేమ్ ప్రాసెస్ ఇదే ఇక్కడ మీరు అప్లై చేయొచ్చు. ఒక క్లాత్తో తడి బట్ట పెట్టి ఇలా ప్రెస్ చేస్తూ అంటే అది మనకి పొడిపిండి అంతా కూడా పోయి 2 సైడ్స్ బాగా ఆయిల్ పెట్టుకొని మీరు ఇదే ప్లేస్లో నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా మృదువుగా ఎలా చేయాలో చూసారు కదండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.